ఒమేగా ఇండియా టీవీ న్యూస్ 2016 నుంచి 2021 విద్యా సంవత్సరం వరకు చదివి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులు పరీక్షలు రాసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఒకసారి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుసేన్ తెలిపారు. అపరాధ రుసుము లేకుండా మే నెల 19 వరకు, అపరాధ రుసుముతో మే 29 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాయాలన్నారు. డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నమస్కారం. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు 2016-17, 2017-18, 2019, 2019, 20 సంవత్సరాలకు గాను సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి వన్ టైం ఛాన్స్, ఒక్కసారి మాత్రం రాసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. సాధారణంగా డిగ్రీని ప్రతి విద్యార్థి కూడా 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా 5 సంవత్సరాల తర్వాత బ్యాక్లాగ్ పేపర్స్ ఉన్నట్లయితే వారికి సర్టిఫికేట్ రావడం చాలా కష్టం, ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. కానీ ఇటువంటి విద్యార్థుల యొక్క విజ్ఞాపనం దృష్టిలో పెట్టుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం తాజాగా 11వ తారీఖు ఒక నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 2016, 17, 17, 18, 19, 20 విద్యా సంవత్సరాల్లో చదువుకొని ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఏమైనా ఉన్నట్లయితే వారందరికీ వన్ టైం అవకాశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కల్పించింది. కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఉండి ఈ 5 సంవత్సరాల్లో తమ డిగ్రీని కంప్లీట్ చేయకుండా ఉన్నట్లయితే వారు తక్షణమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.